our loving and living Heavenly Father, in the name of Jesus Christ, యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో జీవం గల మా తండ్రి నీ సాన్నిధ్యంలోకి వస్తున్నాం. thank you for your love which is poured out into our hearts through your Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మీ ప్రేమను మా అందరి హృదయాల్లో కుమ్మరించినందుకు స్తోత్రములు. that you have given us your only begotten Son, Jesus Christ. ప్రభువా, మీ ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని మా కొరకు లోకానికి పంపించినందుకు స్తోత్రాలు. This very first day of 2022, we come humbly to the church and open your word. ప్రభువా, ఈ యొక్క ఉదయకాలమున 2022 మాకు ఇచ్చిన నూతన సంవత్సరంలో ఈ మొదటి దినమున మేమందరం నీ సాన్నిధ్యంలోకి వచ్చి నాయన వినయంబులముగా నీ మాట కొరకు ఎదురు చూస్తూ, దేవా నీ మాట మాకు బయలుపరుచుతారని నమ్ముచున్నాము తండ్రి. As your word says, seek ye first the kingdom of God and your righteousness. ప్రభువా, నీ వాక్యం మాకు సెలవిచ్చిన విధముగా నా నీతిని, రాజ్యాన్ని మొదట వెతుకుము అని సెలవిచ్చిన విధముగా, and all these things shall be added unto. అవన్నీ మీకు అనుగ్రహించబడును అన్న విధముగా. Be our teacher this morning. ప్రభువా, ఈ రోజు మాకు ఒక బోధకుడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. Open our eyes as we behold your incredible things in the word of God. ప్రభువా, నీ యొక్క వాక్యములోన అనేకమైనటువంటి నైనా లోతైన మర్మములను, నైనా గొప్ప విషయాలను తెలుసుకోవడానికి మా కన్నులు, అందరి కన్నులు తెరవమని ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. Help me to speak your word with clarity, authority, passion and wisdom. ప్రభువా, నీ వాక్యమును ఆశతో, ప్రభువా ఎంతో స్పష్టంగా, తేటగా, ప్రభువా ధైర్యముగా నీ మాటలు తెలియచేయడానికి ప్రభువా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. May alone Christ alone be glorified in the fruitful time we spend this morning. ప్రభువా, క్రీస్తు మాత్రమే మహిమ పరచబడడానికి, తర్వాత ప్రభువా ఈ యొక్క సమయం ద్వారా ఫలభరితముగా ఉండడానికి కృప చూపుము తండ్రి. In Jesus most precious name I pray. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Amen. When the church is edified, సంఘము ఎప్పుడైతే మరి నిజంగా క్షేమాభివృద్ధి పొందుతుందో, when we walk in the fear of the Lord, మనము దేవుని యొక్క భయములో కొనసాగుతూ ఉంటాం. and when we have the comfort of the Holy Ghost, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కూడా మన జీవితంలోనికి కొనసాగించబడుతూ ఉంది. we witness a redeemed generation. మనము ఒక మరి విమోచించబడినటువంటి తరాన్ని కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. I'm so thankful for Pastor William Booth Garu for this wonderful opportunity, for his life and testimony and for the word of God. మరి ఇక్కడ ఉన్నటువంటి దైవజనుని బట్టి, తన యొక్క సాక్ష్యాన్ని బట్టి మరి దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. I am so thankful to the elders for giving me this privilege and opportunity to bring the word of God this very first day of January 2022. ఈ యొక్క సమయంలో, ఈ సంవత్సరం మొట్టమొదటి దినమున మరి నాకు ఈ యొక్క అవకాశంను కలగజేసిన, ఈ యొక్క ఆధిక్యతను కలగజేసినటువంటి సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరు వరుసన వందనాలను తెలియజేస్తున్నాను. I want to quote from Professor Warren Wiersbe, the pastor Moody's Church in Chicago. పాస్టర్ వియర్స్బీ అనేటువంటి దైవజనుడు మరి డిఎల్ మూడీ అనేటువంటి సంఘంనకు మరి కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఇలా చెప్తున్నాడు. He quotes, "For centuries the church told the world to repent." సంవత్సరాలుగా, దశాబ్దాలుగా సంఘము మరి లోకానికి చెప్తా ఉంది, పశ్చాత్తాపపడాలి, మారు మనస్సు పొందాలి అనే విషయం చెప్తా ఉంది. But in this very generation the world is telling us or the church to repent. బట్ ఈ యొక్క కాలంలో లోకము సంఘానికి చెప్తా ఉంది, మనము మారు మనస్సు పొందాలి అని. The church in India is crying for revival. భారతదేశంలో ఉన్న క్రైస్తవ సంఘము ఉజ్జీవం కొరకై కన్నీరు కారుస్తా ఉంది. The revival must begin from the pulpit. ఈ యొక్క ఉజ్జీవం అనేటువంటిది ఈ యొక్క పుల్పిట్ మీద నుంచి ప్రారంభం అవ్వాలి. Which affects the church,
influences the home. మరి ఆ యొక్క ఆ ప్రభావితమైనటువంటి ఆ యొక్క పుల్పిటి ద్వారా వచ్చేటువంటి వర్తమానాల ద్వారా మరి నిజంగా సంఘం అనే కుటుంబము ఉజ్జీవించబడతా ఉంది. Impacts the inhabitants of the community. మరి తద్వారా సంఘము ద్వారా సమాజము కూడా ఎంతగానో ప్రభావితము కాబడవలసి ఉంది. And the nation at large. ఆ తర్వాత మరి దేశమంతా కూడా అటువంటి ఒక ప్రభావితమై ఉజ్జింపబడడానికి కారణమవుతుంది. I want to reiterate this statement. Our nation is the reflection of our home. మన యొక్క దేశము మన యొక్క కుటుంబం యొక్క ప్రతిబింబమై ఉన్నది. Our home is the reflection of the church. మన యొక్క ఇల్లు మన యొక్క కుటుంబం మన సంఘమునకు ఒక ప్రతిబింబముగా ఉన్నది. The church is the reflection of the leadership. మరి సంఘము నాయకత్వం యొక్క ప్రతిబింబముగా ఉన్నది. And the leadership is so influenced that they are unable to imagine their influence in this very 21st century. మరి వారి యొక్క ప్రభావము మరి ఎంత ఉన్నతంగా ఉందో దాన్ని ఊహించలేనటువంటి పరిస్థితులు ఈ 21వ సంవత్సరం యొక్క శతాబ్దంలో మనం చూస్తూ ఉంటున్నాం. With this said, as part of the introduction, I wanted to bring your attention to the word of God, 1 Chronicles chapter 4 verses 9 and 10. ఈ యొక్క పరిచయ వాక్కుల ద్వారా మీ అందరికీ కూడా దేవుని యొక్క వాక్యంలోనికి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము మరి 9వ వచనము 10వ వచనమును ఒకసారి మన యొక్క గమనంలోనికి మనం వెళ్దాం. I wanted to title my message as the attitude and prayer of Jabez. నేను నా యొక్క సందేశానికి ఇవ్వవలసినటువంటి శీర్షిక లేక ఆ యొక్క టైటిల్ ఏంటి అన్నప్పుడు మరి ఈ యొక్క ఎబ్బేజు యొక్క ఎంతో శ్రేష్టమైనటువంటి గుణలక్షణములను మరియు ప్రార్థన అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నాను. We will be doing a verse by verse study. మనము ఈ యొక్క సమయంలో వచనము తర్వాత వచనమును మనందరము కలిసి ధ్యానము చేద్దాం. As part of the introduction, the writer Ezra, who writes 1 Chronicles and 2 Chronicles, ఈ యొక్క వచనాన్ని ఈ యొక్క పుస్తకాలను చూస్తున్నప్పుడు దీని యొక్క మరి గ్రంథకర్త అయిన ఎజ్రా మొదటి దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములను రాస్తూ ఉన్నప్పుడు both the books are also a reiteration of 1 Samuel, 2 Samuel, 1 Kings and 2 Kings. ఈ యొక్క రెండు మరి గ్రంథాలు చదువుతూ ఇది రాస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మరి మొదటి సమయలు 2వ సమయలు మొదటి రాజులు 2వ రాజుల యొక్క ముఖ్యమైనటువంటి మరి ఆ యొక్క చరిత్ర అంతా కూడా ఇందులో తిరిగి పొందుపరుచుతున్నట్టుగా కనబడతా ఉంది. They also include the troubles of the Jews who came from the Babylonian exile after 70 years. బబులోను చెరలోనికి 70 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినటువంటి యూదుల యొక్క శ్రమలు కూడా ఇందులో పొందుపరిచినట్టుగా మనకు కనబడతా ఉంటాయి. If we read Ezra chapter 1 verse 1, we know that Ezra is being ordained to write this genealogy from King Cyrus the Persian king. మనం ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చదువుతున్నప్పుడు పారసిక దేశమైనటువంటి కోరేష్ కాలంలో మొదటి సంవత్సరంలో ఇర్మియా పలకబడిన తన యొక్క వాక్యం నెరవేర్చుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కోరేష్ మనసును ప్రేరేపించగా అతడు తన రాజ్యమంతటా చాటింప చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. If we go more further, the verse 5 says, everyone whose spirit God has tried to go up and rebuild the house of the Lord. ఇక్కడ అదే ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనంలోనికి మనం వెళ్తున్నప్పుడు దేవుడు మరి ఎవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి అని రాయబడింది. Did God stir up everyone's heart? దేవుడు ప్రతి వ్యక్తిని కూడా మరి ప్రేరేపించినప్పుడు yes, God is the initiator and is the motivator. దేవుడు మనల్ని ప్రేరేపించేవాడు, మనందరినీ కూడా ఒక రకంగా ప్రోత్సహించేటువంటి దేవుడుగా ఉన్నాడు. But the responsibility of the believer to respond to his calling is very important.
ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు ప్రేరేపించి ప్రోత్సహిస్తున్నప్పుడు తన స్పందన అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. తను ఏ విధంగా దేవుడు మాట్లాడుతూ మరి ఆ విధంగా ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నప్పుడు తను స్పందించవలసిన వాడుగా ఉన్నాడు. God was speaking to them moment by moment, prophet after prophet, word by word, but they were in disobedience. దేవుడు మరి ప్రవక్తల ద్వారా మరి అనేకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, సమయానుకూలంగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వారు దేవుని యొక్క మాటకు అవిధేయత చూపినటువంటి వారుగా ఉన్నారని మనం గమనిస్తున్నాం. Because of their disobedience, 3 million Jews were being exiled to Babylon. మరి మనం గమనిస్తున్నప్పుడు వారి యొక్క అవిధేయత వలన ఇంచుమించు 30 లక్షల యూదులు మరి బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు అని చూస్తున్నాం. After 70 years, only 50,000 people are ready to turn back. మరి 70 సంవత్సరాల తర్వాత కేవలం 50,000 యూదులు మాత్రమే తిరిగి వెనుకకు వస్తున్నట్టుగా చూస్తూ ఉంటాం. Because they were busy with their businesses, they were busy with their properties, they were busy with their life. మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారి యొక్క మరి సంపాదన విషయంలో, వ్యాపారాల విషయంలో, వారి ఆస్తి పాస్తులలో మరి సంపాదించుకునే దాంట్లో నిమగ్నమై ఎంతో తీరిక లేకుండా ఉన్నందువలన వారు రాలేకపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. Today, as we celebrate the new year, year after year, moment by moment, when the word is spoken to us, మన జీవితంలో ఈ 2022వ సంవత్సరంలో మనం అందరం కూడి ఉన్నటువంటి ఈ సమయంలో దేవుడు మనకు అనేకమైనటువంటి పర్యాయాలు మరి ఒక పరిస్థితి నుంచి ఇంకో పరిస్థితిలో, ఇంకో సమయం నుంచి ఇంకో సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. Here we see the Jews' testimony of returning back to the promised land. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, యూదులు మరి తమ వాగ్దానం చేయబడినటువంటి దేశంలోనికి తిరిగి వస్తున్నటువంటి విషయాలు మనం గమనిస్తున్నాం. Our lives have settled and we are happy in this pagan country and we do not want to go further. మరి వారందరూ కూడా ఈ యొక్క అన్య దేశంలో మనమందరం కూడా ఆస్తి పాస్తులను సంపాదించుకున్నాము కాబట్టి ఇక్కడ మనమందరం కూడా సంతోషంగా ఉన్నాం, స్థిరపడ్డాము అన్నట్టుగా మరి అన్య దేశంలోనే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. Emotions ran high, people took sides and fingers were pointed when the entire nation stood to stay in Babylon. మరి అక్కడ అనేకుల యొక్క చేతులు మరి వేళ్ళు వాళ్ళ వైపు చూపిస్తూ వచ్చినాయి. అనేకులు కూడా వారిని ప్రశ్నిస్తూ వచ్చారు. ఏంటి అని అంటే వీరందరూ కూడా ఇంకా ఇలాగే ఉన్నారు అనే విషయంలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ అటువంటి పరిస్థితిలో వారిని చూసినట్టుగా మనం చూస్తున్నాం. Remember, we are interpreting the scriptures contextually, historically, grammatically. మనము గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్య లేఖనాలను మనము చారిత్రాత్మకంగా చూస్తున్నాము, వ్యాకరణానుసారంగా చూస్తున్నాము. అంతేకాకుండా మరి ఆ యొక్క సందర్భానుసహితమైనటువంటి విధముగా మనం ధ్యానం చేస్తున్నాము. So that the scriptures would speak for itself. మరి ఆ వాక్యాలు మనతో సూటిగా మాట్లాడాలని మనం గమనించబద్దులమై ఉన్నాం. Today in India we are 1.4 billion people. మనము ఈ రోజు 1.4 బిలియన్ ప్రజలము భారతదేశంలో క్రైస్తవులంగా ఉన్నాం. Today we are 12 to 14% of Christianity. మన భారతదేశంలో మనమందరము 14% భారతదేశంలో క్రైస్తవులంగా ఉన్నాం. That includes 17.7% of the Christian world population. ప్రపంచ భారతదేశంలో మనము 17.7% మనం కలిగి ఉన్నాము. I believe today there is much confusion, much turmoil in the church. ఈరోజు మరి మన యొక్క సంఘాల్లో అనేకమైనటువంటి మరి ఒక అస్తవ్యస్త అయోమయమైనటువంటి పరిస్థితులు మరియు ఎన్నో బాధకరమైన విషయాలు కూడా ఉన్నాయి. Lot of emotions, lot of confusion and lot of doubts with emotional problems. మరి ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు, ఎన్నో రకాలైనటువంటి భావోద్రేకాల విషయాలు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి కొంత అయోమయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. The man of two souls who has one leg on the earth and one leg on the
heaven. మరి మనిషి మరి క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉంది అని అంటే ఆయనకున్న రెండు కాళ్ళలో ఒకవైపు లోకం వైపుకు భూలోకం వైపుకు ఒక కాలు ఉంచాడు, మరి ఒక కాలు పరలోకం వైపుకు ఉంచిన కాలుగా చూస్తున్నాం. They don't want to lose either one of them. వారు ఏది కూడా అటు పరలోకంను విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు, ఇటు భూలోకాన్ని కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడకుండా ఉన్నారు. Besides all the covenants, besides all the commandments, అన్ని విధములైనటువంటి ఆ యొక్క మరి కట్టడలు, అన్ని విధమైనటువంటి ఆజ్ఞలు చెప్తున్నప్పటికీ కూడా these Jews rejected the living God and the worship in the temple. వారు ఆ విధముగా చెప్తున్నప్పటికీ యూదులు మరి దేవుని మందిరాన్ని విడిచిపెట్టడము లేక దేవుని మందిరంను ఆరాధించడానికి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి విధంగా మనం చూస్తుంటాం. James chapter 4 verse 17 tells us, therefore to one who knows the right thing to do and does not do it, to him it is sin. What are you choosing today? మనము యాకోబు పత్రిక 4వ అధ్యాయాన్ని మనము గమనిస్తున్నప్పుడు 17వ వచనంలో, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. కాబట్టి ఈ మేలైన దాన్ని నువ్వు ఎరిగి కూడా చేయకుండా ఉండేటువంటి స్థితిలో ఈరోజు ఎలా మనం అందరం ఉన్నామా? ఒక ప్రశ్న మనం వేసుకుందాం. We are still in the introduction stage of the sermon where we just looked into the genealogy, we looked into the contextual concept, we looked into the grammatical concept. మనము కేవలం ఇంకా పరిచయంలోనే ఉన్నాము. మరి దీని యొక్క సందర్భమును, దీని యొక్క చారిత్రాత్మక విషయాలను, దీని యొక్క మరి ఆ యొక్క గ్రామర్ వ్యాకరణ సంబంధమైనటువంటి విషయాలతో మనం ముందుకెళ్తున్నాము. Heritage was everything for the Jewish people. మరి నిజంగా వారసత్వము అనేటువంటిది ఈ యూదులకు చాలా ప్రాముఖ్యమైన విషయంగా చూస్తూ ఉంటాం. You and I are proud because of our parents, what they have done. మనము మరి ఈరోజు నీవు నేను మనందరం కూడా మన పితరులు ఏం చేశారో, పితరుల నుంచి మనం ఏం కలిగి ఉన్నామో దాన్ని బట్టి మనం ఎంతో అతిశయిస్తూ ఉంటాం. Praise God for the Mennonite missionaries who came to this town and their fruits are what we are rejoicing this morning. దేవునికి ఎంతో స్తోత్రములు. ఎందుకనంటే మనందరం కూడా మన పూర్వపు మిషనరీలు ఏ విధంగా ఇక్కడికి సువార్త విత్తనాలను జల్లి ఏ విధంగా సువార్త ఇక్కడ ఫలించి ఏ విధంగా క్రీస్తు ప్రభు యొక్క పరిచర్య ఇక్కడ ఎలాగ విస్తరించిందో వాటిని బట్టి మనం ఎంతో కృతజ్ఞులంగా దేవునికి వందనాలు చెల్లించబద్దులమై ఉన్నాం. One of the forerunner is C.Y. Parker, and I got to marry his granddaughter, and today I could able to speak to you and bring this word. మరి ఇక్కడ పరిచర్య చేసిన మరి సివై పార్కర్ గారి యొక్క కుమార్తె యొక్క మరి కూతుర్ని నేను చేసుకోవడం ద్వారా మరి తిరిగి ఇక్కడ నేను మీ మధ్యలో ఈరోజు సంతోషంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించగలుగుతున్నాను. Ezra during this time continuously encourages. ఈ యొక్క సమయంలో ఎజ్రా ఎంతగానో అందరినీ ప్రోత్సహించేటువంటి వాడిగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. There were two failures by the Jews which I wanted to highlight. నేను ఈ రెండు విషయములైనటువంటి ఒక వైఫల్యాలను ఇక్కడ యూదులు కలిగినటువంటి ఆ యొక్క వైఫల్యాలను మీ ముందుకు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. When the Jews went to the Babylon for 70 years, ఈ యూదులు 70 సంవత్సరాలు ఇక్కడ మరి చెరలోనికి వెళ్ళినప్పుడు they communicated the lineage or the family history to the children. మరి వారు ఆ యొక్క వారి వంశంనంతటిని కూడా ఆ యొక్క పూర్తి యొక్క వివరాలన్నీ కూడా వారి పిల్లలకు తెలియజేసి ఉన్నారు. But they did not tell them the dynamics of worship in the temple. వారు అవన్నీ కూడా తమ యొక్క వంశాలన్నీ పట్టికంతా కూడా తెలియచేశారు, కానీ ఆరాధనలో ఉన్నటువంటి గొప్ప విషయాలను మరి మందిరంలో ఉన్నటువంటి ఆరాధన క్రమాలను కూడా వారు నేర్పించలేకపోయారు. Because of which they lost their direction. వారు అలాగా చేయకపోవడం వలన వారు ఎటువైపుకు ఆత్మీయంగా వెళ్ళాలనో దాని యొక్క ఆ గురిని వారు మరి మర్చిపోయారు. Today have we lost the purpose of living for Christ? మనము ఈరోజు దేవుని కొరకు జీవించాలి అనే ఉద్దేశమును మనం మర్చిపోతున్నామా? ఒకసారి మనందరం ప్రశ్న వేసుకోవాలి. How many of us wants to live
in Christ. ఎంతమంది క్రీస్తులో క్రీస్తు కొరకు జీవించాలి అనేటువంటి ఒక గురి, ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు. The second failure of the Israelites was discontinuity in their responsibility to the Father. మరి రెండవ విషయాన్ని గమనిస్తే, రెండవ వైఫల్యం, ఓడిపోయినటువంటి విషయాలు గమనిస్తే, వారి యొక్క తండ్రులు మరి వారి యొక్క మరి దేవుని విషయాల్లో మరి కొనసాగించుకునేటువంటి, కంటిన్యూ చేసేటువంటి విషయాల్లో కూడా వారు ఓడిపోయి ఉన్నారు. They forgot about the leadership of Moses, Joshua and their victories waging wars. మరి యెహోషువ, మోషే ఇంకా తదితర నాయకుల ద్వారా పొందినటువంటి అనేకమైనటువంటి విజయాలను వారు మరి నిజంగా కొనసాగించలేకపోయారు. And how they got the promised land. వారికి ఎలాగా ఈ యొక్క వాగ్దాన దేశం వచ్చిందో, దేవుడు ఎలా ఇచ్చాడో దానిని వారు అది చెబుతూ దాన్ని తెలియచేయడం చేసే విషయంలో వారు కొనసాగించలేకపోయారు. In First Chronicles, the first 9 chapters we see chronology. మరి మనము ఈ యొక్క మొదటి దినవృత్తాంతములు మొదటి 9 అధ్యాయాలు మనం చూసినప్పుడు ఈ యొక్క వృత్తాంతాలన్నీ కూడా మరి ఏమేమి సంఘటనల యొక్క సీక్వెన్స్, ఆ యొక్క క్రమం అంతా కూడా మనకు 9 అధ్యాయాల్లో కనబడతా ఉంటుంది. Everywhere we go, our names are listed. మనం ఎక్కడికి పోయినా కూడా అక్కడ పేర్లు మరి పట్టిక మనకు కనబడతా ఉంటుంది. But from chronology we get into the narrative when the verse 9 starts introducing Jabez. మరి మనము గమనించినప్పుడు ఈ యొక్క 4వ అధ్యాయంలో 9వ వచనం వరకు కూడా మనం గమనిస్తున్నప్పుడు ఆ యొక్క వంశావళి అంతా కూడా వస్తూ 9వ వచనంకి వచ్చినప్పుడు అక్కడ యబ్బేజు అనే మాట మనకు కనబడతా ఉంది. Today in the church we are accounted, we are listed by names. మనము సంఘములో మన పేర్లతో మనమందరం కూడా మరి నిజంగా గుర్తించగలుగుచున్నాము. When we go to the world, in our offices, in our workplaces, we are under a list of names. మనము ఒకవేళ ఏదైనా ఉద్యోగాలలో, ఏదైనా గవర్నమెంట్ లేక ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు మన యొక్క పేరు ఆ యొక్క ఉద్యోగుల యొక్క లిస్ట్ లో కూడా మనకు కనబడతా ఉంది. In the government, in the Aadhaar, we are listed with names in our community. మనము మన యొక్క పేర్లతో ఈ లోకంలో ఆధార్లో ఆధార్ కార్డు కానీ ఇంకా ఇతర యొక్క దాంట్లో మన పేరు చేత మనం అందులో మరి గుర్తించబడతా ఉంటాం. Suddenly we see the person Jabez being mentioned. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ వంశావళి అన్ని వస్తున్నప్పుడు మనకు అకస్మాత్తుగా యబ్బేజు అనే పేరు అక్కడ లేఖనాల్లో మనకు కనబడతా ఉంది. Why is God bringing this person this morning into our midst? ఎందుకు దేవుడు ఈ ఉదయాన ఆయన పేరును మన మధ్యలో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు? Because God is sovereign and is in complete authority. దేవుడు సర్వభౌముడు, ఆయన అన్నిటిపైన అధికారము కలిగి తన యొక్క సర్వాధికారంతో చేత నడిపించబడుతుందని గమనిస్తున్నాం. 2 Timothy 3rd chapter 16 to 17 says, all scripture is breathed out of God, profitable for teaching, reproof, for correction and for training in righteousness. ఇక్కడ 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయాన్ని మనము గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. మరి ప్రతి ఒక్క లేఖనములు ఎలా ఉన్నాయని మనం గమనిస్తున్నప్పుడు ఆ లేఖనములన్నీ కూడా మరి నిజంగా మరి సరి చేయడానికి, దిద్దడానికి, మరి ఉపదేశించడానికి అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకొంచున్నాం. Jabez was introduced as honorable. మరి ఇక్కడ యబ్బేజును పరిచయం చేస్తున్నప్పుడు అక్కడ రాయబడిన మరి ఎంతో ఘనపరచబడినటువంటి వాడుగా ఉన్నాడని మనం చూస్తా ఉన్నాం. Jabez called on the God of Israel, saying, oh that thou would bless me indeed. మనం గమనించినప్పుడు ఇక్కడ 4వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనిస్తున్నప్పుడు మరి 10th ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నా నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించు అని ప్రార్థించగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. Jabez means in Hebrew sorrow or pain. యబ్బేజు అనే మాటకు అర్థము వేదన అని అర్థం ఉంది.
In the Hebrew context, the name reflects the character of that particular person. ఇక్కడ హిబ్రూ భాషలో లేక హిబ్రూల యొక్క జీవితాల్లో వారి పేరు వారి గుణమును కూడా సూచించున్నట్టుగా మనం కొన్ని పేర్లలో వాళ్ళ గుణాలను మనకు కనబడతా ఉంటాయి. But we are told that his mother named him Jabez. ఇక్కడ మనకు ఏమని జ్ఞాపకం చేయబడుతుందంటే అతని యొక్క తల్లి అతని కంటున్నప్పుడు అతనికి ఎబ్బేజు అనే పేరు అతని తల్లి పెట్టినట్టుగా చూస్తూ ఉంటాం. After the 8th day, on the circumcision day, the father used to name the son, but the mother names him as sorrow, or I bore him in pain. సాధారణంగా యూదులు 8వ రోజు సున్నతి చేయబడినప్పుడు ఆ సున్నతి చేయబడినటువంటి దినమున తండ్రి సాధారణంగా ఆ యొక్క పిల్లలకు పేరు పెడతా ఉంటాడు. కానీ ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాము ఇక్కడ తల్లి అతనికి ఎబ్బేజు అనే పేరు వేదన అనే పేరు అక్కడ పెట్టినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. 2019, 2020, 2021 has been a challenging years for everyone. మనము 2021 మనం చూస్తున్నప్పుడు ఇది మనందరికీ కూడా ఎంతో పెద్ద సవాలుతో కూడినట్టుగా చూస్తుంటాం. Last night when you testified how the Lord encouraged you or how the Lord blessed you. మరి గడిచిన రాత్రి కాలంలో ఈ వాచ్నైట్ సర్వీస్లో దేవుడు ఎలాగా మనల్ని ప్రోత్సహించాడు, ఏ విధంగా దేవుడు కాపాడి విడిపించాడు అనే విషయాల ద్వారా నిజంగా ప్రోత్సహించబడ్డాము. ఒకరి యొక్క సాక్ష్యాలను బట్టి ఒకరి యొక్క విషయాలను బట్టి మనందరం ప్రోత్సహించబడి బలపరచబడ్డాం. On one side the Bible calls him honorable, on the other side his mother is calling him sorrow or pain. మనము ఒకవైపు తల్లి ఎబ్బేజు అనే పేరుకు వేదన అనే మాట ఒకవైపు చూస్తుంటామో, మరి ఇంకొక వైపు మనము చూస్తున్నప్పుడు అతడు ఘనము పొందినవాడు అనే విషయాన్ని కూడా మరి ఒక వైపు చూస్తూ ఉంటాం. Today the world is challenging us to repent. మనము ప్రపంచం ఈరోజు మనలను ఏమంటుందనంటే ఒక సవాల్ వేస్తుందంటే మనము మారాలి, పశ్చాత్తాపపడాలి, క్రైస్తవులు మారాలి అనే విషయాన్ని ప్రపంచం ఈరోజు మనకు ఒక సవాల్ వేస్తూ ఉంది. How are we standing in the marketplaces and sharing our testimony? మనము అనేకమైన సంత వీధులలో లేక మరి అనేకమైనటువంటి మా యొక్క కొట్ల దగ్గర మనము ఏ విధంగా జీవిస్తున్నాము, ఏ విధంగా మనం ఇతరులతో మాట్లాడుతున్నాం, మన సాక్ష్యమును ఎలాగ పంచుకుంటున్నాము అనేది ప్రపంచము గుర్తిస్తుందని గమనిస్తున్నాం. How long will we be double minded? ఎంత కాలము మనము రెండు మనసులతో రెండు మరి హృదయాలతో మనం ఉంటాం? How long will we crave for the blessings of the world rather than from the living God? మనం ఎంతకాలం ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకై ఎంతగా తప్పించి ఆశపడతా ఉంటాం, దేవుని యొక్క సాన్నిధ్యంలో దైవిక విషయాల మీద మనస్సు లేకుండా మనము అటువంటి వాటి మీదనే మరి మనమందరం ఎంతకాలము అలాంటి యొక్క దురాశలతో ఉంటాం. The moment I knew that I was a sinner and when the Holy Spirit tuned me to accept Jesus Christ as my Lord and Savior, Jesus Christ, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితాన్ని మరి పాపి అని తెలియజేశాడో అప్పుడు నేను పరిశుద్ధాత్మ యొక్క ద్వారా పశ్చాత్తాపున్నాయి మరి ఆయనను స్వరక్షకునిగా పాపి అని నేను రక్షకుడిన క్రీస్తును అంగీకరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆ యొక్క ట్యూనింగ్ లో ఉంచి ఉన్నాడు. The very moment I have been justified and presented to the Father as a righteous, as his son, మరి ఆ క్షణంలోనే నేను పశ్చాత్తాపము ద్వారా క్రీస్తును సంరక్షకునిగా అంగీకరించడం ద్వారా నీతిమంతునిగా చేయబడి తండ్రి అయిన దేవుని ఎదుట నేను నిలబడి ఉన్నాను ఆ క్షణంలోనే. and the very moment I am blessed in Christ, మరి ఆ క్షణములోనే నేను క్రీస్తు ప్రభు ద్వారా ఆశీర్వదించబడ్డాను. Ephesians chapter 1 verse 3 says, blessed be the God and Father of our Lord Jesus, who hath blessed us with all spiritual blessings in heavenly places in Christ.
ఇక్కడ ఎఫెసీ పత్రిక 1:3 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అని రాయబడింది. Whereas if we turn to the last book of the Bible, Revelation chapter 22 verse 14 reads, "Blessed are they that do his commandments, that they may have right to the tree of life." లాస్ట్ వర్స్ 14. ప్రకటన గ్రంథం 22:14 ఇలా రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. నేను అల్ఫయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవ వృక్షమునకు హక్కు గలవాడై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొను వారు ధన్యులు అని రాయబడింది. James chapter 1 verse 17 says, "Every good gift and every perfect gift is from above." ఇక్కడ యాకోబు పత్రిక 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుంచి వచ్చును, ఆయనందలు ఏ చంచలత్వమైనను గమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. My God shall supply all my needs according to his riches and glory. Philippians chapter 4 verse 19. ఫిలిప్పీ 4:19 మనం గమనించినప్పుడు మరి కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని కూడా రాయబడి ఉంది. The Bible calls Jabez honorable. బైబిల్ మనకు ఏం చెప్తా ఉందని గమనించినప్పుడు మరి ఘనపరచబడిన వాడు, ఘనత నొందిన వాడుగా ఉన్నాడు అని రాయబడింది. It is talking about the attitude of Jabez. ఇక్కడ ఎబ్బేజు యొక్క గుణగణముల గురించి ఇక్కడ మనకు చెప్పబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. It is talking about the inner voice, his inner decisions. ఇక్కడ తన అంతరంగములో ఉన్న ఒక స్వరము మరి తన యొక్క నిర్ణయాలు అక్కడ ఎబ్బేజు తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. The word honorable also talks about his spirit and the test of godly attitude. ఇక్కడ ఘనము పొందినవాడై అనే మాటలో మనం గమనించినప్పుడు తన యొక్క గుణము, తన అంతరంగములోని విషయాలను కూడా అక్కడ తెలియచేస్తుంది. భౌతిక విషయాలే కాకుండా తన యొక్క అంతరంగ జీవితము, తన హృదయ వైఖరి అంతా కూడా అక్కడ తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. The attitude of Jabez is all about his action. అక్కడ ఆయన యొక్క గుణమంతా కూడా నిజంగా అక్కడ రాయబడిన విషయాన్ని మనం గమనిస్తే అదంతా కూడా తన యొక్క క్రియల ద్వారా తెలియపరుచుతున్నట్టుగా మనం చూస్తున్నాం. To conduct his life in the face of challenges. ఇక్కడ తన జీవితంలో ఎన్నో రకములైన సవాళ్ళ ద్వారా వెళ్తున్నటువంటి వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. When we see Jabez, the word of God is calling honorable. మరి మనం ఎబ్బేజు అనే మాట వింటున్నప్పుడు అక్కడ ఆయన ఘనము పొందినవాడుగా, ఘనత పొందినవాడుగా ఉన్నాడు అని మనం చదువుతూ ఉంటాం. But the world is calling him sorrow or a person who gives pain. మరి లోకము ఆయన గురించి అంటుంది వేదనకరమైనటువంటి వ్యక్తి, బాధకరమైనటువంటి వ్యక్తిగా ఈయన ఉన్నాడు అని ప్రపంచం ఆయన గురించి అంటా ఉంది. But the word of God tells that he is more honorable than his brethren. కానీ వాక్యం మనకేం చెప్తా ఉందంటే తను తన సహోదరులందరికంటే కూడా ఘనము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అని లేఖనము చెప్తా ఉంది. The question comes, are we honorable to Christ in our homes, in our community, in our church? మనము ఈ యొక్క ప్రశ్న ద్వారా మరి ఈ మాట ద్వారా మన యొక్క సంఘంలో, మన సమాజంలో, మన కుటుంబంలో ఘనము పొందినటువంటి వాళ్ళుగా ఉన్నామా అనే ప్రశ్న మనం వేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. Honorable than his brethren. తన యొక్క సహోదరులందరికంటే కూడా ఘనము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అని మనం చదువుతున్నాం. No much references has been given about the life of Jabez. ఎబ్బేజు గురించి ఇంకా వేరే ఎక్కడ కూడా మరి మనకు రెఫరెన్సెస్ ఇతర యొక్క లేఖనాల యొక్క మనకు ఎక్కడ కనపడవు. But if we read chapter 4 verses 39 to 43 or chapter 5 verses 9 to 10 or chapter 5 verses 18 to 22, it is talking about his Judah, the sons of Judah.
మనం ఇక్కడ 4వ అధ్యాయము మనము 39 నుంచి 42 వరకును, అలాగనే మనం గమనించినప్పుడు మరి 5వ అధ్యాయం 9, 10 వచనాలు, 5వ అధ్యాయం 18, 22 వచనాలలో మనం గమనిస్తున్నాము మరి ఆ యొక్క తన యొక్క సంతానము ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క మరి జీనియాలజీ, ఆ యొక్క వంశముల గురించి మనం చదువుతూ ఉంటాం. 2 Corinthians chapter 2 verse 3 verse 4. 2 Chronicles chapter 2 verse 3 to 4 talks about a city by name Jabez. ఇక్కడ మనము 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాలను మనం చదువుతున్నప్పుడు అక్కడ ఎబ్బేజు పట్టణము అనేటువంటిది ఒకటి మనకు కనబడుతున్నట్టుగా మనం చదువుతూ ఉంటాం. Jabez was known as a lawyer. He had a doctorate in law. ఎబ్బేజు ఒక రకమైన న్యాయవాదిగా, ఆ న్యాయవాది పట్ట కలిగిన వాడుగా, మరి దానికంటే ఇంకా ఉన్నతమైనటువంటి మరి డాక్టరేట్ పట్ట పొందినటువంటి వాడుగా ఉన్నాడని మనం చూస్తూ ఉంటాం. Because of his actions, because of his honor, people, scribes used to come and learn from him. మరి చాలా మంది తన యొక్క జీవితాన్ని బట్టి, తన యొక్క మరి జ్ఞానాన్ని బట్టి అనేకులు వచ్చి తన దగ్గర నుంచి నేర్చుకునేటువంటి వారుగా ఉన్నారని చెప్పబడతా ఉంది. And the city where he lived was called by his name. మరి ఆయన ఉన్నటువంటి పట్టణము మరి ఆయన పేరుతో కూడా పిలువబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. Whereas his brethren were fighting with the Canaanites to gain the properties of the surrounding places given in the promised land. మరి వారి యొక్క సహోదరులైతే ఆ కానాను దేశంలో మరి వారి యొక్క ఆస్తుల కొరకు మరి కొట్లాడుకుంటున్నటువంటి వారుగా, మరి ఎంతో మరి వారు పోట్లాడుకుంటున్నటువంటి వారుగా ఉంటున్నట్టుగా చెప్పబడతా ఉంది. With all this happening, in verse 10 Jabez calls on to the name of the living God. మరి అక్కడ ఇవన్నీ సంఘటనలలో ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. He knew he was helpless. He knew his weaknesses. ఆయన మరి తన యొక్క బలహీనతలు ఏంటో ఆయనకు తెలుసు. ఆయన నిస్సహాయత స్థితిని కూడా ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. He felt that if he calls on the name of the Lord, his prayers will be answered. ఆయనకు తెలుసు ఏంటంటే యెహోవా దేవుని యొక్క నామములో దేవుని ప్రార్థిస్తే ఆయన దేవుడు తప్పకుండా ఇస్తాడు, ఆయన జవాబులు మనవి విని జవాబు ఇస్తాడు అనే నిశ్చయత కలిగిన వాడుగా ఉన్నాడు. And his prayer goes, oh that you would bless me indeed. దేవునికి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అని చెప్పినట్టుగా చూస్తున్నాం. He asked for the blessings of the living God. జీవము గల దేవుని యొక్క ఆశీర్వాదం గురించి ఎబ్బేజు మొరపెడుతున్నట్టుగా చూస్తున్నాం. In the second petition he says, enlarge my borders. రెండవ భాగములో ఆయన అడుగుతున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా మరి నా సరిహద్దును విశాలపరిచి అని మాట్లాడుతున్నాడు. He was not making a selfish prayer or a covetous request. ఆయన ఒక తన దురాశతో, తన యొక్క స్వార్థముతో ఆయన ఈ ప్రార్థన చేయడం లేదు. His third petition was, thy hand might be with me. ఆయన మూడవ ఆ మనవి ఏంటంటే నీ చెయ్యి నాకు తోడుగా దయచేయమని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. The fourth petition was, keep me from evil. నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించమని నాలుగవ మనవి చేస్తున్నట్టుగా చూస్తున్నాం. Influence from his brethren. తన యొక్క సహోదరుల ద్వారా అటువంటి యొక్క ప్రభావితుడైనట్టుగా చూస్తున్నాం. Knowledge of the world. వాక్యం యొక్క జ్ఞానము. Jesus prays, lead us not into temptation but deliver us from evil. కీడు నుంచి మమ్మల్ని తప్పించి మరి శోధనలోనికి పోనకుండా కీడు నుంచి తప్పించమని యేసుక్రీస్తు యొక్క ప్రార్థన మనకు నేర్పించి ఉన్నాడు. And the last petition of Jabez was, I may not cause pain. మరి దయచేసి మరి దాంట్లో నుంచి నన్ను తప్పించు అని ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. Love does not harm. మరి ప్రేమ ఎవరికి కూడా హాని చేయదు. Weep with those who weep. మరి దుఃఖి ఏడ్చే వారితో మనం ఏడవాలి. That was the attitude of Jabez, and his actions and his words were accepted by the Lord. మరి తన యొక్క మరి ఆ యొక్క మాటలు, తన యొక్క క్రియలు ఇవన్నీ కూడా మరి ఆయన యొక్క జీవితానికి మరి దేవునికి అంగీకారంగా ఉండే విధముగా చేయబడడం ద్వారా ఆయన ఆ యొక్క ఆశీర్వదించబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం.
Many centuries later, from the same genealogy, there came a man, and his name meaning was salvation. మనము తర్వాత కాలంలో ఆయన యొక్క తరములో ఆయన వంశం నుంచి చాలా కాలం తర్వాత ఆయన వంశం నుంచి వచ్చినటువంటి వ్యక్తులలో ఒక ఆయన యొక్క పేరు మరి రక్షకుడు అనే పేరు వచ్చినట్టుగా చూస్తుంటాం. He also prayed to the Father to deliver him from the cup of pain. ఆయన కూడా ఆ రక్షకుడు అనే అర్థం కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తి కూడా మరి నిజంగా ఇదిగో ఈ గిన్నె నా నుంచి సాధ్యమైతే తొలగించు అని ప్రార్థించినట్టుగా చూస్తున్నాం. Curse was not his destiny, but he was cursed for us. ఆయన మరి తన యొక్క జీవితం ద్వారా మరి ఆయన శాపము కాదు, కానీ మన యొక్క శాపాన్ని తన పైన వేసుకొని ఆయన ఆ విధముగా ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. The Father rejected under his grace and allowed him to be laid on the cross of Calvary. తండ్రి అయిన దేవుడు తన మనవి ఆ విధంగా మరి అంగీకరించకుండా త్రోసిపుచ్చేసి మనందరి యొక్క పాప శాపాలను ఆయన పైన వేసుకొని ఆ శ్రమ ఆ యొక్క పాత్ర మరి ఆ చేదు పాత్రను ఆయన త్రాగడానికి దేవుడు మన నిమిత్తమై అనుమతించి ఉన్నాడు. Because of what Christ has done on the cross of Calvary, ఏదైతే క్రీస్తు ప్రభు సిలువలో ఏదైతే కల్వరి సిలువలో చేసి ఉన్నాడో, because of Jesus Christ believing on the word of God and obeying and practicing it, మరి ఆయన ఆ విధముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన యొక్క మాటల ద్వారా తండ్రి యొక్క మాట ద్వారా ఆయన నడుస్తూ మరి తండ్రికి విధేయుడిగా జీవించిన విధముగా today we are redeemed. మనము నిజంగా ఈరోజు ఆ విధేయత ద్వారా ఆయన ఆ తండ్రి యొక్క మాటల చేత నడిపింపబడిన దాన్ని చేయడం ద్వారా మనం అందరం విమోచించబడ్డాము ఈరోజు క్రీస్తు ద్వారా. Today we stand as an example to our brethren. మనము ఈరోజు మనందరం కూడా మన సహోదరుల మధ్యలో మనము ఒక ఆదర్శంగా మరి మనమందరం మాదిరిగా నిలబడ్డాము. Today we have the opportunity that our faces would shine his glory. మనందరికీ కూడా ఒక అవకాశం ఆధిక్యత ఏంటంటే మన యొక్క ముఖములు క్రీస్తు యొక్క మరి వెలుగును ప్రతిబింబం చేసేటువంటి ఆధిక్యత యేసు ప్రభు మనకిచ్చి ఉన్నాడు. Jabez trusted the God, and that trust enabled his curse to be a blessing. మరి యెబెజు తన తండ్రి అయినటువంటి దేవుడే యెహోవా దేవుని మీద ఎంతగా నమ్మకం ఉంచాడంటే తన మీద ఉన్నటువంటి ఆ యొక్క శాపము ఆయన జీవితంలో నుంచి వెళ్ళిపోయి ఆ శాపం నుంచి ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి నమ్మిక యెబెజు కలిగి ఉన్నాడు. Living in this world, yes, it is with pain. మరి లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కొన్ని బాధ, కొంత వేదన మన జీవితాల్లో కూడా ఉంటుంది. But because of that pain, we are precious in the sight of the Lord. మనం అటువంటి యొక్క వేదనలలో నడుస్తున్నప్పుడు దేవుని దృష్టిలో మనం అందరం కూడా ఎంతో విలువైనటువంటి ప్రశస్తమైన వారంగా కూడా ఉన్నామని ఈ లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. The wheat has to be crushed to make into a flour. మరి ఆ యొక్క దుఃఖము, కన్నీరు మరి నిజంగా అది అంతా కూడా తొక్కివేయబడి ఒక చక్కని మరి పుష్పముగా మార్చబడాలి. A grape has to be crushed to made into a juice. మరి మనం చూస్తున్నాం ఈ యొక్క ద్రాక్ష పండ్లను ఎప్పుడైతే తొక్కినారో దానిని ఆ యొక్క దాంట్లో వేసి మరి త్రిప్పుతారో అందులో నుంచే మరి ఒక ద్రాక్ష రసము బయటకు వస్తున్నట్టుగా చూస్తున్నాం. Without God's chastenment, we are unable to realize with our sinful body, with our infinite mind, what the Lord is doing in our lives. మరి నిజముగా మనము శిక్షించబడకపోతే, మనము ఆ విధముగా దేవుని యొక్క క్రమశిక్షణలో లేనట్లయితే మనలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు, బలహీనతలు, ఇవన్నిట్లో నుంచే మనమందరము కూడా విడుదల పొంది మరి వాటన్నిటిలో క్రీస్తు స్వరూపంలోకి మనము మార్చబడలేము అని గమనిస్తున్నాం. Psalms 139, 23 and 24. Psalms 139 verses 23 and 24 reads, "Search me, O Lord, and know my heart. Try me and know my thoughts, and see if there be any wicked way in me, and lead me in a way
everlasting. 139వ కీర్తన 23వ వచనంలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుమని దావీదు ప్రార్థన చేశాడు. This is our prayer this morning. ఇది మనందరి యొక్క ఈ ఉదయకాల ప్రార్థనే అయి ఉండాలి. Will you pray that the Lord would search our hearts? నీవు ఇక్కడ కూర్చున్నటువంటి మనము మరి ఈ ప్రార్థన చేద్దామా? When we go outside, will we ask God to be honorable in the society, to be honorable in the home, to be honorable in the community? మనము ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మన ఇంట్లో ఘనముగా మనం ఉండగలగాలి, మన సమాజంలో ఘనముగా మనం ఉండగలగాలి, మన పని చేసేటువంటి స్థలాలలో సంఘములో మనం ఘనముగా ఉండవలనని మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. Today, the very first day of this year, shall we have a direction towards our lives? మన యొక్క ఈ సంవత్సరంలోని మొదటి రోజు మన జీవితం కొరకైన ఒక నిర్దేశమును కలిగిన వారంగా మనం ఉండగలుగుతామా? Hebrews chapter 12 verses 1 and 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలను మనం చూస్తున్నప్పుడు, Wherefore, seeing we also are compassed about with so great a cloud of witness, let us lay aside every weight. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. I am closing my message, but I wanted to give you 3 challenges from the scripture. నా సందేశాన్ని నేను ముగిస్తున్నాను. అయితే మీ అందరికీ ఈ వాక్య భాగంలో 3 సవాళ్ళు మీ ముందు ఉంచుతున్నాను. Here in verse 12, verse 1 talks about keeping your weight down. ఇక్కడ 12వ అధ్యాయము 2వ వచనములో మన భారాన్ని మనము క్రిందికి దించాల్సినటువంటి అవసరం ఉంది. What are the weights which we are carrying? మనం ఈ ఉదయ కాలమున ఏ భారాలను మోసుకుంటూ ఉన్నాము? When we are running in a marathon, we try to be flexible, we try to be weightless so that we can run more faster. మనము సాధారణంగా ఒక పరుగు పందెంలో పరిగెత్తడానికి వెళ్తున్నప్పుడు మనం బరువు లేకుండా ఉండాలి, తేలికగా ఉండాలి. సునాయాసంగా వెళ్ళడానికి మన దగ్గర ఏ బరువులు మరి తేలికైనటువంటి జీవితం కలిగి ఉండాలి. I believe today the most weight for every person or the person in the church is the technology. మనము ఈ దినములో ఈ కాలంలో మనం చూస్తున్నప్పుడు ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్న బరువు ఏంటనంటే ఈ యొక్క విజ్ఞానము అని మనం చూస్తున్నాం. Can we go on a fasting for at least 1 week and spend more time reading the word of God rather than spending more time in the mobiles, looking into WhatsApps, Facebooks, or any kind of a technology which is destroying us to stay away from the word of God? మనము మన జీవితంలో ఒక వారము రోజులు ఉపవాసం ఉండి మనము ఈ యొక్క సెల్ ఫోన్ను పక్కకు పెట్టేసి దేవుని యొక్క వాక్యం లోపలికి వెళ్తూ ధ్యానిస్తూ ఒక వారం రోజులు మనం దానికి దూరముగా ఉంటూ మన జీవితాన్ని అలా ముందుకు సాగించడం ద్వారా నిజంగా మన జీవితాల్లో ఈ భయంకరమైన విషయాలన్నిటికీ కూడా ఎంతో దూరముగా మనం ముందుకు సాగగలుగుతామనే విషయాన్ని గమనిస్తున్నాం. Knowing scriptures, knowing the heart of mind, allowing the Lord Jesus to search our hearts is more important when we enter this year. మనము ఈ సంవత్సరానికి ప్రవేశించినప్పుడు లేఖనాలను చదువుతున్నప్పుడు మన హృదయాలను లేఖనాలు వాక్యము పరీక్షించాలి, పరిశోధించాలి. అటువంటి జీవితంలోకి మనం వెళ్తున్నప్పుడు మనలో ఉన్నటువంటిది ఏదైనా కూడా మరి ఆ యొక్క దేవునికి ఆయాసకరమైన విషయాలను బయటికి తీసుకురాగలుగుతాం. The second challenge is from the Hebrew writer who says we have to keep our feet free. మనము రెండో విషయాలు మనం ఏమి చూస్తున్నాం మనం గమనించినప్పుడు మన యొక్క మరి నిజంగా మన యొక్క
పాదములను కూడా నిజంగా మనమందరము కూడా మరి నిజంగా మరి పరిగెత్తడానికి వీలుగా మరి ఉంచాలనే విషయాన్ని మనం చూస్తున్నాం. It is very important to get rid of our lying sins. మన యొక్క జీవితంలో అటువంటి యొక్క పాపాన్ని మనము విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలి. Is there any sin which is not allowing us to go more further for Christ? మనము యేసుక్రీస్తు ప్రభువులో ముందుకు పోవడానికి ఏదైనా పాపము మన జీవితాలను ముందుకు పోకుండా చేస్తూ ఉన్నదా? Notice we look unto Jesus Christ, the author and finisher of our faith. మన యొక్క విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపుకు మనము చూస్తూ ముందుకు సాగాలి. And the third challenge what I wanted to give you this morning is, what do you wish that you had done from the very beginning of this year? ఓకే, ఈ యొక్క మూడవ సవాలు మనం గమనిస్తున్నప్పుడు మన జీవితంలో మరి నువ్వు ఏది మరి నిజంగా కోరుకుంటున్నావు ఇదే కాలమున? Would you commit spending time with God? నువ్వు దేవునితో సమయాన్ని గడపడానికి ఆశపడి ఇష్టపడుతున్నావా? Would you spend more time in healing your relationship in your family and with your community? మరి మన యొక్క కుటుంబములో మరియు మన యొక్క సమాజంలో ఒక మంచి స్వస్థత కలిగిన సంబంధాలు, ఆరోగ్యకరమైన సంబంధాలను కలిగి ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? Will you gain a clarity of vision for the church and for the community? మరి ఈ యొక్క సమాజానికి సంఘములో ఒక దర్శనమును, ఒక స్పష్టమైన భవిష్యత్తు కొరకైన దర్శనమును కలతో నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావా? Let us run this race successfully, and tomorrow when we see Jesus Christ, let Jesus Christ call us honorable for our testimony here. మనము రాబోయే ప్రభు వచ్చేటువంటి సమయం దగ్గరగా వస్తుండగా మరి ఆయన వచ్చేటువంటి సమయంలో మనం కూడా మరి అటువంటి సాక్ష్యమును ఘనము పొందినటువంటి వారుగా పిలువబడడానికి మనము భూమి మీద దేవుడిస్తున్న యొక్క సమయమును, సంవత్సరాన్ని, ఆయుష్ను అలాంటి జీవితం కొరకై సిద్ధపడదామా? He is coming very quickly, and he is not coming as a lamb but the Lion of Judah. ఆయన ఇంతకు మొదటిసారి వచ్చినట్టుగా ఒక గొర్రె పిల్లగా లోక పాపాన్ని మోసుకున్న దీనుడైన మరి విధేయుడైన అన్నిటినీ విడిచిపెట్టుకున్నటువంటి వాడుగా వచ్చిన వ్యక్తిగా రావడం లేదు, కానీ ఆయన కొదమ సింహముగా రెండోసారి ఆయన మధ్యాకాశంలోనికి కడబూర ద్వారా రాబోతున్నాడు. May the grace of our Lord Jesus Christ be with you all. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప తోడై ఉండునుగాక. దేవుడు దీవించునుగాక. Amen. ఆమేన్.